అండి. ఎస్ మానవత రాయ్ గారు, సో ఇందాక వినోద్ గారు ఒక పాయింట్ అయితే లేవనెత్తారు. వాట్ ఎవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి వెళ్ళినా కూడా బాధ్యులు కేసీఆరే కాకుండా కింద ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఉంటారు. సో అందులో భాగంగానే మీరు కూడా కమిషన్ లో అందరినీ విచారించడం జరిగింది. మంత్రుల్ని, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు అందరినీ కూడా విచారించారు. కానీ పక్షపాతం ఎందుకు అన్న ఒక ఆరోపణలు కూడా కాంగ్రెస్ పైన వస్తుంది. అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీని తీసుకెళ్లి చీఫ్ సెక్రటరీని చేస్తారు, పక్కన కూర్చోబెట్టుకున్నారు, వాళ్ళని మినహా అందరినీ కూడా విచారించారు అని చెప్పేసి కూడా మీ పైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఇంజనీర్ కూడా ఇప్పుడు ఇంజనీర్ ని కూడా ఆయన మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ఆయన అవినీతి చేయలేదా? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు మీరు విచారణ చేపడతలేరు? మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు ఆరోపణలు చేస్తలేరు మీరు? మెగా కృష్ణారెడ్డి ఏమైనా శుద్ధ పూసనా? అసలు ఇవాళ మెగా కృష్ణారెడ్డి వల్లనే ఇవాళ ఇదంతా స్కామ్లు జరిగినాయి. మీరెందుకు మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోలేదు? మానవతరాయ్ గారు ఒక నిమిషం అండి. వినోద్ గారు, మానవతరాయ్ గారు, సో వాట్ ఎవర్ అసెంబ్లీలో పెడతాము అంతా అంటున్నారు. ఓకే, అది నిజంగానే మంచి విషయం, ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు, అందరికి నిజ నిజాలు తెలియాలి. కానీ విచారణలో మీరు కొందరిని పక్కకు పెట్టేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు ఆ నిష్పక్షపాతం? ఎందుకు ఎవ్వరిని పక్కన పెట్టలేదండి. విచారణ కమిషన్ మొత్తం 119 మందిని విచారణ చేసింది. మెగా కృష్ణారెడ్డి ఆ 3 బ్యారేజీలు కట్టినట్టయితే ఆయన కూడా విచారణ చేసింది. అలా ఎల్ఎన్టీ సంస్థ సుందెళ్ళ వాటిని వాళ్ళు నిర్మించారు కాబట్టి వాళ్ళని కూడా బాధ్యులు చేశారు విచారణ కమిషన్. వీళ్ళు ఒక్కళ్లే కాదు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి. ముఖ్యమంత్రులకు విచక్షణాధికారాలు ఉండవు. కేబినెట్ లో సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. 361 నిబంధన ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళని కోర్టులు కూడా ప్రశ్నించలేవు. ఆ నిబంధన ప్రకారం వాళ్లకు విచక్షణాధికారాలు ఉంటాయి. స్పీకర్ కు ఉంటాయి విచక్షణాధికారాలు. ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే కాదు. చాలా మంది కూడా చట్టపరంగా చర్యలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టులో 369 కోట్ల పనులను 2017లో ముఖ్యమంత్రి గారి ప్రాజెక్టులో భాగంగా సమీక్షించి అదనపు పనులను తన ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా, కాంట్రాక్టర్ లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారని కమిషన్ చెప్పింది. 360 అంటే టెండర్ల ద్వారా కాదు, మళ్ళీ ఏది ఆన్లైన్ టెండర్ల ద్వారా కాదు, ఆయన ఇష్టం వచ్చిన నామినేషన్ పద్ధతిలో నువ్వు వేసుకొని నీకు ఇచ్చేస్తున్న కాంట్రాక్ట్ అని ఆ విధంగా కట్టబెట్టారు. ఇట్లాంటి ఆర్థిక పరమైన ఉల్లంఘనలు అనేకం ఉన్నాయి, నిరూపణ అయిపోయినాయి, కళ్ల ముందు కనపడుతుంది. ఇంకోటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో పూర్తయ్యేది. 205 టీఎంసీల నీటి లభ్యత ఉంది మేడిగడ్డ దగ్గర అని చెప్పి ఉమాభారతి గారే మన రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో లేఖ రాస్తే వారు క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత హరీష్ రావు గారి దాని తప్పుదోవ పడితే అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేస్తే తను ఆ రోజులో భాగంగా జరిగింది. కానీ అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఉమాభారతి గారి మీద చర్య తీసుకున్నట్లు, లేకుంటే ఆమె మీద సిబిఐ, ఈడీలు వెళ్లినంత వేగంగా, చిదంబరం గారు, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం గారిని జైల్లో పెట్టినంత వేగంగా, డికే శివకుమార్ గారిని జైల్లో పెట్టినంత వేగంగా కేసీఆర్ గారి మీదకి రాలేకపోయింది. నోటితో మాట్లాడారు తప్ప ఏటీఎం లెక్క నడ్డా గారు భూమి హైదరాబాద్ విమానం దిగంలోనే కాళేశ్వరం కేసీఆర్ కి ఏటీఎం లెక్క మారిందని చెప్పి మాట్లాడదు. మాటలతోనే సరిపెట్టారు తప్ప చేతలు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది. నువ్వు జాతీయ హోదా, ఇంత పెద్ద ప్రాజెక్టు కడతావు, తెలంగాణ ఖజానా ఖాళీ అయ్యే ప్రాజెక్టు ఇది, నువ్వు జాతీయ హోదా అయితే కేంద్రం చూసుకుంటది, జాతీయ హోదా అడుగు అని అంటే దానికి దిక్కులేదు. ఓకే, అంటే ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గురించి ఒక క్లారిటీ ఇచ్చారు, ఓకే బానే ఉంది. మరి సిఎస్ గురించి ఏం చెప్తారు? ఎందుకు విచారణకు రాలేదు ఇప్పటి వరకు ఆయన? ఎవరు? సిఎస్ చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీగా ఆయనే ఉన్నారు కదా. ఇప్పుడు తీసుకెళ్లి ఇప్పుడు మీరు పదోన్నతులు ఇచ్చారు అని చెప్పేసి కూడా పక్కన కూర్చోబెట్టి ఇక్కడ ముఖ్యమంత్రి సర్వం ఆయన, అదేగా వాళ్ళు చెప్పింది. కానీ ఓన్లీ ముఖ్యమంత్రి అనుకుంటే నిధులు రావు, కింద ఇంజనీర్లు కావాలి, ఆయన ఒక్కరే తీసుకెళ్లి ఇటుక పేర్చుకొని ప్రాజెక్ట్ కట్టలేదు కదా, అందరూ ఉంటారు చాలా మంది. వాట్ ఎవర్ ఆయన డైరెక్షన్ లో వెళ్ళినా కానీ వీళ్ళందరికీ సంతకాలు చేశారు కదా, ఓకే అయ్యింది కదా. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జోషి గారు ఇందులో ఉన్నారు. స్మితా సబర్వాల్ సీఎంఓలో ఉన్నటువంటి వ్యవహారాలు పరీక్షించే వారు ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పిన మేరకు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు జరుగుతాయి కానీ అంత ఆషామాషి జరగవు కదా. అప్రూవల్ లేకుండా అయితే మనోద్రా గారు ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ లేకుండా ఏదైనా ఫైనాన్స్ సెక్రటరీ అన్ని ఆర్థిక మంత్రి ఇందులో అందరు ఉన్నారు. అన్ని విచారణ జరిగి 119 మందిని విచారణ జరిగిన తర్వాత మానవత రాయ్ గారు అంటే వీళ్ళు చెప్పినట్లు గొర్రెలా తలూపేసి సంతకాలు పెట్టేశారని చెప్తారా ఏంటి? నాకు అర్థం. తలుపుతారు వాళ్ళు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు, కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు డిపిఆర్ కి ఎంత ఖర్చు? ఒక ఇంజనీర్ ఆయన వెంకటేశ్వరరావు ఎవరు,
అంటే వీళ్ళంతా కూడా రిటైర్ అయిన వాళ్ళని అక్కడ ఉపయోగించుకున్నారు, వాళ్ళని మళ్ళీ కొనసాగించారు. ఆయన డిపిఆర్ గోస్ కమిషన్ ఆయన ప్రశ్నిస్తే ఎంత అయింది ఖర్చు డిపిఆర్ కి, దీనికి అయితే 19 కోట్ల ఎంతో అయిందని చెప్తారు. నాకు గుర్తు లేదు, నాకు యాదికి లేదని చెప్తారు, మతికి లేదని చెప్తారు. కానీ వాళ్ళు గోస్ కమిషన్ ఇంత ఖర్చు అయింది, ఇన్ని 100 కోట్ల ఖర్చు అయింది, దీనికి ఎట్లా అయింది, 600 కోట్లు ఎట్లా అయింది అని అడిగితే సమాధానం వాళ్ళు లెక్కలు తీసి చెప్పారు. కాబట్టి ఇక్కడ వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఎంత చేసినా కప్పిపుచ్చుకోలేరు. దీన్ని కక్ష సాధింపు అంటే మేము ప్రజలకు మాట ఇచ్చినాం. కాళేశ్వరం అక్టోబర్ 21, 2023 నాడు కూలిన రోజే, ఆ రోజు ఇది పెద్ద కూలేశ్వరంగా మారిపోయింది, కాళేశ్వరం దుఃఖదా అని చెప్పి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్ళి ఆడ పోయారు. పోనీకపోయినా వెళ్లి పరిశీలన చేశారు. పెద్ద పెద్ద కుంగిపోయిన భూమిలోకి. కాబట్టి మీకు విచిత్రమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి పేల్చింది అంటున్నారు. ఎంత అనాలోచితంగా మాట్లాడుతున్నారండి ఇది. ఈ అబద్ధం ఇంతకన్నా అబద్ధం ఉందా? కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ చైర్మన్ ఆయన ఎవరు, ప్రకాష్ గారు అంటే దాన్ని కేటీఆర్ గారు కూడా మాట్లాడటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 100% తప్పులు జరిగినాయి. తప్పులకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా వాళ్ళని